గౌరవనీయులైన ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ శ్రేయోభిలాషి జె. వాసుదేవ్, సతీష్ మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుణ్ణి. మీరు చూస్తున్నారు ది ఎస్ఎంఎఫ్ టీవీ, సమాజంలో మార్పుకు మీ విశ్వసనీయ వేదిక. ఇప్పటి ముఖ్యమైన వార్తలతో ముందుకు సాగుదాం. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఎంతో భావోద్వేగభరితమైన కథ వేగంగా వైరల్ అవుతోంది. ఆ కథ ప్రకారం కనిష్కా గౌడ్ అనే ఒక యువతికి రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆమెను బ్రెయిన్డెడ్గా ప్రకటించినట్లు మరియు ఆమె కుటుంబం ఒక మహాత్మకమైన, ప్రేరణనిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఆమె అవయవాలను దానం చేసినట్లు, వాటి ద్వారా 5 వ్యక్తులకు కొత్త జీవితం లభించినట్లు కూడా పేర్కొంటున్నారు. ఇందులో లివర్, కిడ్నీలు మరియు కంటి చూపునిచ్చే కార్నియా దానాల విషయాలు ప్రస్తావించబడ్డాయి. సోషల్ మీడియాలో ఈ పోస్టు ఎన్నో ప్లాట్ఫార్మ్లలో పంచుకోబడుతోంది మరియు వాటిలో AIIMS జోధ్పూర్ పేరు కూడా కనిపిస్తోంది. కానీ మేము మీకు స్పష్టం చేయదలుచుకున్నది ఏమిటంటే, ఇప్పటివరకు ఏ పెద్ద వార్తా సంస్థ, ఆసుపత్రి అధికారిక నివేదిక లేదా పోలీసుల నిర్ధారణ ద్వారా ఈ ఘటన నిజమని చెప్పే ఆధారాలు మాకు అందలేదు. సంబంధిత అధికారుల నుండి నిజమైన సమాచారం పొందేందుకు మా టీం ప్రయత్నిస్తోంది. ఏదైనా అధికారిక సమాచారం అందిన వెంటనే మేము వెంటనే మీకు తెలియజేస్తాం. ఈ కథ పూర్తిగా నిజమా కాదా అనేది పక్కన పెట్టినా ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం గుర్తు చేస్తుంది. అవయవదానం అత్యంత గొప్ప దానం. ఒక కుటుంబం తీసుకునే నిర్ణయం అనేక మందికి కొత్త ఆశను, కొత్త వెలుగును అందించగలదు. ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, బురివంక పంచాయతీ పరిధిలోని బోగిడియపుట్టుగ గ్రామానికి చెందిన ఓ నిరుపేద వికలాంగ మహిళ శ్రీమతి బిగిడియా లక్ష్మీ గారు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. రోజూ కూలీ పనులతో కుటుంబాన్ని పోషించాలనే ఆమె పోరాటం ఒకరోజు అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంతో ఛిద్రమైంది. తీవ్ర గాయంతో మొదలైన ఇన్ఫెక్షన్ ఆమె జీవితాన్ని మార్చివేసింది. చివరకు వైద్యుల నిర్ణయంతో ఆమె కుడి కాలును కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో బోగిడియపుట్టుగ గ్రామస్తుల మాట విని బురివంక గ్రామానికి చెందిన మనసున్న వ్యక్తి గౌరవనీయులైన కొరికాన మన్మథరావు గారు మరియు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వెంటనే ముందుకు వచ్చారు. వారి పిలుపుకు స్పందించిన చైతన్య ఫౌండేషన్, మదర్ థెరిస్సా ఫౌండేషన్, భాస్కర్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మరియు తదితరులు గాయపడిన ఆ మహిళకు అండగా నిలిచి కృత్రిమ కాలును అందించారు. వీరి ఈ మహోత్తరమైన సహాయం ఒకరి జీవితాన్ని మళ్లీ నడకలోకి తీసుకువచ్చింది. ఈ సంఘటన సమాజంలో మానవత్వం ఇంకా ఉందని మనందరికీ గుర్తుకు తెస్తుంది. సమాజంలో ఇలాంటి మానవతా విలువలు, సత్కార్యాలు చేపట్టిన వ్యక్తులకు మరియు సంస్థలకు ది ఎస్ఎంఎఫ్ టీవీ మనఃపూర్వక వందనాలు తెలుపుతోంది. కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్న బాధాకర సంఘటన ఇది. ప్రతిరోజు లక్షలాది మంది రాకపోకలు చేసే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక అనాథ తల్లి ఎన్నో రోజులుగా ఎవరూ పట్టించుకోకుండానే మృతదేహంగా అక్కడే పడి ఉన్నారు. శవం నుండి వస్తున్న తీవ్రమైన దుర్వాసన కారణంగా ఎవ్వరూ ఆమెకు సమీపం వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. ఆమె మరణం ఎన్ని రోజుల క్రితం జరిగిందో కూడా స్పష్టంగా తెలియలేదు. ఈ హృదయ విదారక పరిస్థితిని గమనించిన పోలీస్ అధికారులు వెంటనే స్పందించారు. పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆమె అంత్యక్రియల బాధ్యతను ఒక సామాజిక సేవా సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ పేరు స్పష్టంగా తెలుసుకోలేకపోయాం, కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆ సామాజిక సేవకులు ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి ప్రదర్శన లేకుండా పూర్తి గౌరవ మర్యాద మరియు మానవత్వంతో ఆ అనాథ తల్లికి చివరి సంస్కారాలు నిర్వహించారు. ఇలాంటి నిర్వ్యాజంగా సేవ చేసే వ్యక్తులే మన సమాజంలోని నిజమైన హీరోలు. పేరు ప్రఖ్యాతి కోసం కాదు, మానవత్వం కోసం ముందుకు వచ్చే మహానుభావులు. మన ది ఎస్ఎంఎఫ్ టీవీ తరఫున ఆ అనాథ తల్లికి వినమ్రంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నాము. ఆ తల్లి ఆత్మ శాంతి పొందాలని ప్రార్థిస్తూ ఆమెకు అంత్యక్రియలు చేసిన ఆ సామాజిక సేవకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు గౌరవాన్ని తెలియజేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇదే ఇవాల్టి ది ఎస్ఎంఎఫ్ టీవీ న్యూస్ బులెటిన్. మీ ప్రాంతంలో కూడా ఏవైనా సామాజిక కార్యకర్త, ప్రజాసేవకుడు లేదా ఏదైనా ప్రేరణాత్మక మానవీయ సంఘటన జరిగినట్లయితే దయచేసి వాట్సాప్ ద్వారా మా హెల్ప్ లైన్ నంబర్ 9553113569కు తప్పక తెలియజేయండి. ఈ విధంగా మీరు కూడా మా సామాజిక సేవ కుటుంబంలో ఒక భాగం అవ్వచ్చు మరియు మీరు పంపే సమాచారం ఒక అవసరమైన వ్యక్తికి సహాయం కావచ్చు. అలాగే
మా ఈ రిపోర్టింగ్ వీడియో మీకు నచ్చితే ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ను ప్రెస్ చేసినట్లయితే మా అన్ని అప్డేట్లు మీకు సమయానికి అందుతాయి. ఇవాటి బులెటిన్ ఇంతటితో ముగుస్తోంది. మరొక వీడియోలో త్వరలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. సీ గుడ్, ఫీల్ బెటర్ విత్ ది SMF టీవీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.